హాయ్ అండి. అందరికీ నమస్తే. మేము ఇక్కడ తాడిగడప పంచాయతీ ఆఫీస్ అపోజిట్‌లో ఒక చిన్నగా ఒక సనా హబ్ అనేది మనము వెల్‌నెస్ సెంటర్ అనేది ఓపెన్ చేశాము. దానికి మేము ఆర్‌కే సార్‌ని ఆహ్వానించాము తన ఆధ్వర్యంలో. ఎందుకంటే మాకు ఫస్ట్ ఇది పరిచయం చేసిందే సారు. చాలామంది జీవితాలు మారాలి అనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మేము ఇది ఓపెన్ చేశాము. దానికి ఆర్‌కే సార్ గారిని ఇన్వైట్ చేశాము. దానికి రిబ్బన్ కటింగ్‌కి సారొచ్చారు. కానీ అసలు మేము అనుకోలేదు. చాలామంది జనాలొచ్చారు. చాలామంది మాకు సపోర్ట్‌గా నిలబడ్డారు. అక్కడ తాడిగడపలో చలపతిరావు గారనే ఒక పెద్ద వ్యక్తి అసలు ఈ రోజుల్లో తను నైట్ 1 దాకా కూడా పాపం మా కోసం ఓపెనింగ్‌కి కష్టపడ్డారు. తనతో మేము సార్‌తో రిబ్బన్ కటింగ్ చేయిద్దామని ఒక దాంతో అనుకుంటే సారేమో అందరితో కలిపి పెద్దాయన్ని గౌరవించి ఆయనతో రిబ్బన్ కటింగ్ చేసి మా అందరితో మీ అందరి వల్లే ఇది సాధ్యమైంది అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇది ఓపెన్ చేశారని బ్లెస్ చేస్తూ రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా మేము ఇదనేది ఓపెన్ చేశాము. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాగేశ్వరరావు గారు, సుజాత గారు, చలపతిరావు గారు, గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది అయితే. ప్రతి ఒక్కటి మేమైతే ఒకటే అనుకున్నామండి. అందరం కూడాను కష్టపడి అందరికీ ప్రజలందరి జీవితాల్లోకి ఒక మంచి ఆరోగ్యాన్ని కల్పించాలి ఒక ఉద్దేశంతో ఆయనతోనే ఫస్ట్ తొలి అడుగు అనేది వేయించాము. టీమ్ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. చాలా బాగా అనిపించింది నిన్నైతే. మేము అసలు అనుకోలేదు. వర్షం పడుతుంది అసలు 4 డేస్ నుంచి. కానీ మాకు ప్రకృతి కూడా బాగా సపోర్ట్ చేసింది. మేము ఎప్పుడైతే ఓపెనింగ్ పెట్టుకున్నామో పాపం వర్షం కూడా ఆగిపోయింది. నరేన్ గారు, గోపాలకృష్ణ గారు, ప్రభాకర్ గారు, గౌరీ గారు, కరీం సుహైల్ గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. మేము చిన్నగా లడ్డూ బూందీ అనేది మేము పెట్టుకున్నాము. అందరికీ కూడా స్వీట్ అనేది ఇద్దాము అని చెప్పి. కానీ ప్రజల్లోకి ఒక మంచి ఆరోగ్యాన్ని తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశం